అదేవిధంగా ఏదైతే బీఆర్ఎస్ నుంచి మరో ఇద్దరు అభ్యర్థులను ప్రకటించున్నారు కేసీఆర్. మల్కాజ్గిరి అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డి, అదేవిధంగా చూసినట్లయితే ఆదిలాబాద్ అభ్యర్థిగా ఆత్రం సక్కు, వీళ్ళిద్దరిని కూడా నేను అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఆదిలాబాద్కి సంబంధించి ఎంపీ ఎన్నికల్లో సమీక్ష కూడా నిర్వహించారు, ఎలా ముందుకెళ్లాలనే అంశానికి సంబంధించి కేసీఆర్. బట్ అయితే ఇక్కడ స్థానికంగా ఉన్న ఇందేకర్ రెడ్డి మాజీ మంత్రి, ఆయన మంత్రిగా కూడా పనిచేశారు, ఆయన ఆదిలాబాద్ సమీక్ష సమావేశానికి గైర్హాజరు కూడా కావడం జరిగింది. సో వీళ్ళిద్దరిని కూడా ఆల్రెడీ మొత్తానికి 4గురికి పైగానే అభ్యర్థులను ప్రకటించున్నారు. ఈ క్రమంలోనే రాగిడి లక్ష్మారెడ్డి, ఆత్రం సక్కును కూడా అభ్యర్థులుగా మరో ఇద్దరు అభ్యర్థులుగా అనౌన్స్ చేస్తున్నారు. ఇక్కడ చాలా మినీ ఇండియాగా మల్కాజ్గిరి నిలబడుతుంది రేపు ఎంపీ ఎన్నికలకు. ఆయా పార్టీలన్నీ కూడా మల్కాజ్గిరి మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టాయి. ఎందుకంటే రంగారెడ్డి పరిధిలో ఉండటం కావచ్చు, సిటీ పరిధిలో కొన్ని కార్పొరేషన్లో ఉండటం కావచ్చు, గ్రేటర్ పరిధిలో. సో ఈ అంశాలన్నిటి మీద మల్కాజ్గిరి అనేది ఈరోజు మినీ ఇండియా కాబోతోంది. అందుకే అక్కడ టఫ్ ఫైట్కి కూడా వేదిక కాబోతోంది. గతంలో ఎంపీగా రేవంత్ రెడ్డి ఉన్నారు, అక్కడ పనిచేస్తున్నారు 2019 ఎన్నికల్లో. సో మల్కాజ్గిరి మీద ఆ స్థాయిలో పార్టీలన్నీ కూడా ఫోకస్ పెట్టాయి. బీఆర్ఎస్ నుంచి ఏకంగా ఈటెల రాజేందర్, బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ పోటీ చేయబోతూ ఉంటే ఇక్కడ రాగిడి లక్ష్మారెడ్డికి టికెట్ ఇచ్చే ప్రయత్నం అయితే జరిగింది బీఆర్ఎస్ వైపు నుంచి. దెన్ ఆత్రం సక్కుకు ఆదిలాబాద్ టికెట్ అనౌన్స్ చేస్తున్నారు.